రఘురామకృష్ణంరాజు గారిని జగన్ గవర్నమెంట్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని కొట్టారు, తీవ్రంగా హింసించారు అనే వార్తలు బాగా సంచలనం సృష్టించినియి. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు విజయపాల్‌ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. విజయపాల్‌ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో రఘురామకృష్ణంరాజు గారిని కొట్టినందుకు ఆ కేసు గురించి ఆయన అరెస్ట్ చేశారు. ఇక ఆయనకి శిక్ష పడుతుందనే విధంగా మన మీడియాలో వార్తల యొక్క ప్రజెంటేషన్ జరిగింది. కానీ ఆ కేసుకు సంబంధించి లోతుగా పరిశీలిస్తే వాస్తవాలేంటంటే, విజయపాలు రఘురామకృష్ణంరాజు గారిని కొట్టినట్టుగా ఆయన అంగీకరించలేదు పోలీసుల దగ్గర. సో, ఆయన అంగీకరించకపోతే ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం లేదు గనక, ఆ రోజు డాక్టర్ల రిపోర్ట్‌లు ఎలా ఉన్నాయో మేము పరిశీలించి, దాన్ని బట్టి ఈయన మీద మేము కేసు పెడతాము అని చెప్పి, అప్పటి వరకు ఈయన బయట ఉంటే డాక్టర్లని సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది గనక, అందుకని ఈయనకి రిమాండ్ ఇవ్వండి అని చెప్పేసి పోలీసులు అలాంటి రిమాండ్ రిపోర్ట్‌ను తయారు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. ఆ రోజు గుంటూరు డాక్టర్లు ఇచ్చిన దాంట్లో రఘురామకృష్ణరాజు మీద ఎలాంటి గాయాలు లేవు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈయన్ని ఏమాత్రం అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని నిజం ఒప్పుకోమని వాళ్ళనేదన్నా మ్యానిపులేట్ చేయాలంటే, వాళ్ళు ఆ రోజు మేము ఒత్తిళ్లకు ఒగ్గి అలాంటి రిపోర్ట్ ఇచ్చామని ఒప్పుకుంటే వాళ్ళ డిగ్రీలు పోతాయి. ఇక లేదు, ఆ తర్వాత వీళ్ళు మిలిటరీ హాస్పిటల్‌కి సంబంధించి ఈ రిపోర్ట్‌లు తీసుకున్నారు. ఆ రిపోర్ట్‌లు ఎటు సుప్రీంకోర్టులోకి ఆల్రెడీ ఆ రోజే నివేదించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్న రిపోర్ట్ తీసుకొని పరిశీలిస్తే సరిపోయిద్ది. కానీ ఆ రిపోర్ట్‌లు పరిశీలించడానికి మాకు సమయం పడుతుంది. కనుక ఈయన బయటుంటే ఈయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కనుక, ఈయన్ని అరెస్ట్ చేయండి, ఈయన రిమాండ్ పంపండి అని చెప్పేసి ఈ రిమాండ్ రిపోర్ట్‌ను వీళ్ళు తయారు చేశారు. వాస్తవానికి విజయపాల్ తన ఆ నేరాన్ని అంగీకరించలేదు. ఆ నేరాన్ని నిరూపించడానికి పోలీసులకు అవకాశం కూడా లేదు. కానీ ఏదో రకంగా ఆయన్ని లోపల వేసేసి నాయకుల్ని సంతృప్తిపరచాల్సిన అవసరం ఉంది గనక ఇలాంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. అయితే మీడియాలో ఈ వార్త ఎలా వస్తుంది? ఈ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఆయన రఘురామకృష్ణంరాజును కొట్టాడు గనక అరెస్ట్ చేశారు, ఆయనకి రేపు శిక్ష పడబోతుంది అన్న ధోరణిలో వీళ్ళు రాశారు. ఆయన ఆ నేరాల్ని, ఈ కొట్టిన విషయాల్ని అంగీకరించలేదనే వార్త మాత్రం చాలా చిన్నగా వేసి వదిలేశారు. రఘురామకృష్ణరాజు గారు విజయపాల్ కేసులో ఇదే ట్విస్ట్.